తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఒకంత మీకు కెరియర్‌లో భంగం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు అభివృద్ధి కనబడుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది కానీ మార్కెట్‌లో మీకు అనుకున్నంత రేటు వచ్చే అవకాశం ఈ రోజు కనపడట్లేదు. కాబట్టి ఈ రోజు మార్కెట్‌లోకి మీ సరుకును తీసుకువెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు వహించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. నిర్లక్ష్యం చెయ్యకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం కొంతమందిలో కనబడుతుంది. కొన్ని కుటుంబాల్లో గందరగోళ పరిస్థితితో పాటు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి జనాదరణ తగ్గే పరిస్థితి, అపనిందలు మోసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. పారితోషికాలు మాత్రం వచ్చే అవకాశం లేదు. క్రీడాకారులకు విజయం సాధిస్తారు కానీ పథకాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, అది ఇంకొకరికి వచ్చే పరిస్థితి, అంటే అక్కడ ఏదో గడబిడ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహాన్ని దర్శించుకొని, అంటే చంద్రుడిని దర్శించుకొని సాయంత్రము చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకుని పాలను కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెడితేనే కానీ మీరు పాస్ అవ్వలేని పరిస్థితి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాదు, లేదు అంటే కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాదు, కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యార్థులకు గడ్డు కాలమే ఇది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితము ఆశించకండి. ఆశించినా వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. తర్వాత వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. పెట్టుబడులకు మాత్రం ఈ రోజు పనికిరాదు కానీ విస్తరణకైతే ఈ రోజు పనికొస్తుంది. వ్యవసాయదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించిన విపరీతమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఎవరైనా గతంలో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు, లేదు కొత్తగా మీరు ఏదైనా ఇర్రెగ్యులర్ మీల్స్ కల్లా కానీ, లేదా అంటే మీ అలవాట్ల వల్ల కానీ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఐటీ రంగంలో అవకాశాలు వస్తాయి కానీ అందినట్టే అంది వేరొకరికి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. రాజకీయం అనుకూలంగా లేని పరిస్థితి గోచరిస్తోంది. క్రీడాకారులకు సాధారణమైన స్థితి గోచరిస్తోంది. హస్తకళలకు లాభాలు పెరుగుతాయి. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు చేయిజారిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి అక్కడ రాణించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు మీ ప్రతిభను కష్టపడి సంపాదించుకోవాలి, చాటుకోవాలి తప్ప మీ ప్రతిభను గుర్తించే అవకాశము ఈ రోజైతే కనపట్టలేదు. కొంతమందికి నిరాశ, ఒత్తిడి, మనోవ్యాధ కలిగే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చెయ్యకండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు సాధారణంగానే ఆదాయం ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంత ఫలితాలు ఈ రోజైతే కనపట్టలేదు. ఆరోగ్యము అలసటగా ఉంటుంది. కొన్ని అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబంలో అల్లర్లు, గొడవలు చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని కాంట్రాక్టులు మీ చేయి దాటిపోయే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. సంయమనం పాటించండి. కళలకు సంబంధించి అవకాశాలు పెరుగుతాయి కానీ పారితోషికం విషయంలో మీకు మనస్పర్ధలు, మీకు మీ రంగంలో ఉన్న వాళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశము, తద్వారా మీరు ఆ రంగాన్ని వదిలేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. హస్తకళలకు మంచి ఆదాయం వస్తుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న సమయానికి మీ యొక్క కాంట్రాక్ట్ మీ చేతికి రాని పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణువుకి ఏదైనా ఆలయ దర్శనం, రాముడిది కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ, ఈ ఆలయ దర్శనం చేసి మీ పేరు మీద పూజ చేయించుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.